కీలక పరిణామాల్ని బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ రెస్పాన్స్ ని బట్టి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అని ఇవాళ ఆల్ పార్టీ మీట్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటన. ఆ ప్రకటన చేసిన కాసేపటికే కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ రెస్పాండ్ అయింది. పాకిస్తాన్ ఎస్పెషల్లీ ఏవైతే మన మిలిటరీ బేస్ క్యాంప్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుంటూ జమ్మూ ఇంకా చాలా కీలక సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే మిలిటరీ స్టేషన్స్ ఉన్నాయో వాటి మీద మిసైళ్లు డ్రోన్లతో దాడికి తెగబడింది. అయితే మనం ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నమే నిన్న రాత్రి చేసినప్పుడు S-400 ద్వారా ఎఫిషియెంట్ గా మనం దాన్ని అటాక్ చేయగలిగాం, దాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చేయగలిగాం. ఎగ్జాక్ట్లీ అదే ఇవాళ కూడా జరిగిన పరిస్థితి. సుమారు 8 నుంచి 10 వరకు మిసైల్స్ ని మనం న్యూట్రలైజ్ చేసాం, మనం డౌన్ చేయగలిగాం. దాంతోపాటు 2 JF-17 అండ్ ఒక F-16 ఈ ఫైటర్ జెట్స్ ని కూడా మన వాళ్ళు సమర్థవంతంగా న్యూట్రలైజ్ చేయగలిగారు. ఎస్పెషల్లీ ఇవి చాలా ఈ JF-17 చైనాకి సంబంధించిన చైనా ఫైటర్ జెట్ అది. దాని గురించి అనేక సందర్భాల్లో పాకిస్తాన్ చాలా విరవీగిన సిచ్యుయేషన్. ఇట్లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ ని మనం డౌన్ చేయడం ద్వారా ఒక రకంగా మనం పాకిస్తాన్ పై చేయి సాధించిన పరిస్థితి. డౌన్ చేయడమే కాదు, ఎవరైతే F-16 ఫైటర్ జెట్ పైలట్ ఉన్నాడో అతన్ని జైసల్మేర్లో మన వాళ్ళు సజీవంగా పట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు అతను మన అధీనంలో ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ దిగి రాక తప్పని ఒక సిచ్యుయేషన్ మనం క్రియేట్ చేసాం. ఎందుకంటే డ్రోన్ మిసైల్ అటాక్స్ తర్వాత ఇంటర్సెప్షన్ కి వాళ్ళు ప్రయత్నించిన క్లియర్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. వాళ్ళ ఫైటర్ జెట్ పైలట్ మన అధీనంలో ఉన్నారు. సో ఇక దౌత్య మార్గం ద్వారా అతన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి పాకిస్తాన్ ప్రయత్నించక తప్పని పరిస్థితి. ఇది మరొక విజయం. దీంతో పాటు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ దెబ్బతీసిందనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని దెబ్బతీసాం. దాంతోపాటు సర్గోదా అండ్ ఫైసలాబాద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని దెబ్బతీయడం ద్వారా మనం ఇప్పటికిప్పుడు కనుక ఏరియల్ అటాక్స్ ప్లాన్ చేస్తే ఏ రకంగానూ కూడా పాకిస్తాన్ అడ్డుకోలేని ఒక సిచ్యుయేషన్ ని మనం క్రియేట్ చేసాం. ఇది మనం సాధించిన మరొక విజయం. వీటన్నిటి నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. యుఎస్ సెక్రటరీ మార్క్ రూబియో ఇమీడియట్ గా ఫోన్ చేశారు. అటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో మాట్లాడారు, ఇటు మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో కూడా మాట్లాడారు. అయితే క్లియర్ గా భారత్ తన స్టాండ్ చెప్పింది. రైట్ టు రెస్పాండ్, మా మీద ఏమైనా చేస్తే మేము రెస్పాండ్ అవుతాం. అందులో భాగంగానే క్యాలిక్యులేటివ్ మెజర్స్ మేము తీసుకుంటున్నాం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలో, పాకిస్తాన్ చేస్తున్న బరితెగింపు చర్యలకి ఎట్లా జవాబు ఇవ్వాలో అదే స్థాయిలో మేము చేస్తున్నాం తప్పించి మేము ఎక్కడా థింగ్స్ ని ఎస్కలేట్ చేయట్లేదు. ఎక్కడా కూడా జరుగుతున్న పరిణామాల్ని పెంచే లేదా పాకిస్తాన్ని రెచ్చగొట్టే తరహాలో మా చర్యలు లేవు అని చెప్పి జైశంకర్ మార్క్ రూబియోకి స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్, దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్స్లు కూడా హై అలర్ట్ ప్రకటించింది. బోర్డింగ్ టైంకి 3 గంటల ముందుగానే ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్కి రావాలి. బోర్డింగ్ టైంలో, చెక్ ఇన్ టైంలో పూర్తిగా సహకరించాలి అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు అని చెప్పి కూడా కేంద్రం చెప్పింది. అట్ ద సేమ్ టైం కొన్ని ఎయిర్పోర్ట్స్ ని మూసేశారు కూడా. లుధియానా, జైసల్మేర్, షిమ్లా, జోధ్పూర్, కులు, చండీగఢ్ ఈ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కాస్త సెన్సిటివ్ జోన్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి రాకపోకలు ప్రస్తుతానికి నిలిపివేసిన పరిస్థితి. ఇక ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని, NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, రక్షణ మంత్రి, హోంమంత్రి, ఇంకా ఇతరత్ర ముఖ్యమైన అధికారులు అందరూ కూడా ఎడతెగని చర్చలు చేస్తున్నారు. ఏం చేయాలి, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి ఎట్లా బుద్ధి చెప్పాలి అనే దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు సంబంధించి అవుట్కమ్ ఎలా ఉంటుందో మనం కాసేపు వెయిట్ చేయాలి. బట్ అదర్ దాన్ దట్ వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి మన యాక్షన్ ఉంటుందని ఏదైతే భారత్ డిసైడ్ అయిందో దాని ప్రకారమే మనం యాక్షన్ చేసి చూపించాం. 10ల సంఖ్యలో మిసైళ్లని, డ్రోన్లని ఎక్కడికక్కడ మన వాళ్ళు డౌన్ చేసి చూపించారు. ఇండియా ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపించడానికి మన మిలిటరీ బేసెస్ ని టార్గెట్ చేసుకుంది. డ్రోన్స్ ద్వారా, మిసైల్స్ ద్వారా వాటిని కొల్లగొట్టాలని, వాటిని డ్యామేజ్ చేయాలని చేసిన ప్రయత్నాన్ని మన ఆర్మీ చాలా ఎఫిషియెంట్ గా తిప్పికొట్టింది.